నమస్కారం ప్రసాద్ మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఇంతవరకు మన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్ అయితే చేయలేదు. సో ఈరోజు అయితే మన దగ్గరికి మొత్తం 5 ఫోన్స్ అయితే వచ్చినాయి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. ఫస్ట్ రోజు మనకి మిస్ అయింది ఫోన్ అయితే, సో దానికోసం మనకి మొత్తం 5 అయితే పంపించారు. దీనిలో అయితే మొత్తం 4 అయితే మీరు గెలుచుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫోన్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను అండ్ మిగతా 4 సీల్డ్ బాక్సెస్ ఇవి హై ఎండ్ మోడల్స్ 4GB ర్యామ్ 128GB మోడల్స్. బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GBతో వస్తుంది, 10,999 రూపాయలు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ మోడల్ 4GB ర్యామ్ 128GB మోడల్, దీని ప్రైస్ వచ్చేసరికి 12,499 రూపాయలు ఉంది. ప్రజెంట్ ఇక్కడ అన్ని మీకు 128GB మోడల్స్ కనిపిస్తుంది. ఈ 4 అయితే మీరు గెలుచుకోవచ్చు. తెలిసిందే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ మొబైల్లో మీకు నచ్చిన ఒక 3 ఫీచర్స్ కామెంట్ చేయండి. అండ్ కామెంట్తో పాటు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్గా అటాచ్ చేసి కామెంట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్కి డిసెంబర్ 31కి ఈ మంత్లో జరిగే గివ్ విన్నర్స్ అన్నింటినీ అయితే అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో ఈవినింగ్ 4కి లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తాను. అండ్ ట్విట్టర్లో మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం మీకు ట్విట్టర్ ఐడి మీకు వస్తుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి కానీ ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో కొన్ని పర్సనల్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా మనం అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. ఫస్ట్ ఒకటైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఇన్ నోట్ 1ది 128GB మోడల్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇన్ బై మైక్రోమాక్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ వీఆర్ #in for India how about you అని చెప్పి మెన్షన్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.79 అపర్చర్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, f2.2 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్స్ ఉన్నాయి. మొత్తం 4 కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. అండ్ ఇంకా మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. అండ్ ఇవి ఫ్లాష్ సేల్స్లో అమ్ముతున్నారు. ప్రజెంట్ అయితే ఇవి స్టాక్లో అయితే లేవు. ఇంతకుముందు ఫస్ట్ సేల్ నేను కొందామని ట్రై చేస్తాను, నాకైతే దొరకలేదు. తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మనకి అని పంపించారు. అండ్ ఒకసారి మనం బాక్స్ లోపల చూద్దాం ఏమేమి వస్తున్నాయో. ఈ బాక్స్ ఇది మనకి మొబైల్ అయితే ఫస్ట్ మొబైల్లో ఉంది. చూడడానికి అయితే బ్యాక్ సైడ్ Honor 8X సంథింగ్ ఫోన్ కూడా మనకి ఇదే డిజైన్లో అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు X. అండ్ ఇది మొత్తం ఇది పాలికార్బనేట్ బాడీ, ఇది మెటల్ కానీ గ్లాస్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. స్క్రీన్ గార్డ్ అయితే వస్తుంది. ఇది స్క్రీన్ గార్డ్ కాదనుకుంటా, జస్ట్ ప్రొటెక్టివ్ కవర్. ఇది స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇది డిఫరెంట్గా ఉంది. ఇది ఇక్కడ లెఫ్ట్కి ఇది ఒకసారి స్క్రీన్ గార్డ్ కూడా తీసేద్దాం. ఇక్కడ బబుల్ వచ్చినట్టుంది, రిమూవ్ చేసేసిన స్క్రీన్ గార్డ్ కూడా. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి ఫోన్ పక్కా పెట్టదు, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమేమి వస్తున్నాయో. నెక్స్ట్ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. కేస్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ యూజర్ గైడ్ ఒకటి ఉంది అంతే. ఇది వచ్చేసరికి టైప్ సి కేబుల్ అండ్ 18W ఛార్జర్ వీళ్ళు బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఓవరాల్గా అయితే మాత్రం మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్ అయితే బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మాత్రం ఈ X పక్కకు పెడితే మీకు మొత్తం ప్యాటర్న్ చూసుకుంటే డైమండ్ ప్యాటర్న్లో వస్తుంది. మొత్తం డైమండ్స్ అటాచ్ అయ్యి మీకు ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. మిడిల్లో మనకి మెయిన్ కెమెరా ఉంది. అండ్ టాప్లో ఫ్లాష్ కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బాటంలో ఇన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, బ్రాండ్ నేమ్. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక బటన్ ఉంది, మేబీ ఇది గూగుల్ అసిస్టెంట్ బటన్ అంటే ఒకసారి మనం ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. సిమ్ కార్డ్ వచ్చేసరికి మనం 2 పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్కి సపరేట్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. స్పీకర్ గ్రిల్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే సెంటర్ పంచ్ హోల్ ఉంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇయర్ పీస్ ఉంది. ఇది ఫిజికల్ అవర్ చూసుకుంటే ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం లోపల పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఒకసారి నేను చూడాలి లోపల సాఫ్ట్వేర్ ఎలా ఉందో. సాఫ్ట్వేర్ మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుందని చెప్పేసి అన్నారు వాళ్ళు. చూద్దాం ఒకసారి లోపల బూట్ అయిన తర్వాత. బూట్ యానిమేషన్ కూడా చూడొచ్చు.
కొత్త బ్రాండ్ కాబట్టి మొత్తం యానిమేషన్ చూపిస్తుందా మీకు. బూట్ యానిమేషన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇక సెటప్ వచ్చేసరికి నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మీరు ఎలా సెటప్ చేస్తారో అలానే మీరు సెటప్ చేసుకోవచ్చు. ఫోన్ మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1ది. ఒకసారి వాల్పేపర్ చూద్దాం, కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. లాంగ్ ప్రెస్ చేస్తే వస్తాయేమో వాల్పేపర్స్. ఇక్కడ చూడొచ్చు వాల్పేపర్స్ అయితే అన్నీ చూడడానికి ఒకలాగే ఉన్నాయి. ఇంకో టీ కప్పులు ఇంతకుముందు వీళ్ళు ఇన్విటేషన్ కూడా పంపించారు. సో దీనిలో వాల్పేపర్లో కూడా ఈ టీ కప్పులు అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒకసారి మనం సెట్టింగ్స్లోకి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఒకసారి యూఐ చూసుకుంటే యూఐ క్లీన్ ఉంది, పెద్దగా మనకి బ్లోట్వేర్ కూడా ఏం లేదు. బ్లోట్వేర్ అయితే జస్ట్ ఎఫ్ఎం రేడియో అయితే ఉంది, అసలు ఏం లేవు బ్లోట్వేర్ అయితే. కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అనిపిస్తుంది. మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంది. గూగుల్ అసిస్టెంట్కి సపరేట్గా బటన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసి మనకి స్క్రీన్ రికార్డర్ అయితే ఉంది. స్క్రీన్ ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి మీరు థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీని సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చామని చూద్దాం. స్క్రీన్ రికార్డర్ ఏం లేవు, సెట్టింగ్స్ ఏం లేవు. జస్ట్ ఇది అసలు ఇది ఎంతలో రికార్డ్ అవుతుందో కూడా మనకి ఏం అర్థం కావట్లేదు. మైక్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. కానీ దీని సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి అయితే ఏమి ఆప్షన్స్ అయితే లేవు. స్క్రీన్ రికార్డ్ అవుతుంది. ఇది స్టాప్ చేయాలంటే మనకి ఇక్కడ నుంచి స్టాప్ చేసేయచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్తాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవి చెక్ చేద్దాం. సెట్టింగ్స్ అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు డివైస్ నేమ్ వచ్చేసరికి ఇన్ నోట్ 1 అండ్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్లో వస్తుంది కాబట్టి మోస్ట్లీ మనకు అప్డేట్స్ తొందరగానే ఇవ్వచ్చు. చూద్దాం అప్డేట్స్ ఎంత ఫాస్ట్గా ఇస్తుంది మైక్రోమాక్స్. ఇక్కడ చూస్తే మనకి ఇది 4GB ర్యామ్ అండ్ 128GB. 128GBలో మీకు 117GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. స్టోరేజ్ విషయంలో పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ఒకవేళ మీరు బేస్ మోడల్ 64GB మోడల్ తీసుకున్నా కానీ. అండ్ ఇక కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా యూఐలో ఏమైనా చేంజెస్ చేశారని చూద్దాం. ఇది కంప్లీట్ స్టాక్ అయితే కాదు, కొద్దిగా మోడిఫికేషన్స్ అయితే చేశారు. కాకపోతే చూడడానికి అయితే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతుంది. ఇది వచ్చేసరికి మెయిన్ ఫోటో. ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ 5 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. కొద్దిగా 8 MP అని ఇవ్వాల్సింది. 5 MP అంటే చూద్దాం. ఫొటోస్ శాంపిల్స్కి మీకు కొన్ని చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ప్రో మోడ్. ఇక్కడ నుంచి మనం ISO వైట్ బ్యాలెన్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మోడ్లోకి వెళ్తే JFs కూడా మనం చేయొచ్చు. JFs ఉంది, ఫిల్టర్స్ ఉన్నాయి, బ్యూటీ, పానోరామా, స్లో మోషన్ ఉంది. చూద్దాం స్లో మోషన్ ఏమన్నా ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. సెట్టింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఏం ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు మళ్ళీ చెక్ చేసి నేను రివ్యూ అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను కొత్త ఫోన్ కాబట్టి, కొత్త బ్రాండ్ లాగా వచ్చింది కాబట్టి చూడాలి. ఈ ఫోన్ వాడాలి. HDR కూడా ఉంది. HDR ఇక్కడ నుంచి మనం యూజ్ చేయొచ్చు. నైట్ మోడ్ ఉంది. అండ్ వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. కనీసం ఎప్పుడైనా వస్తాయేమో సెట్టింగ్స్లో. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు వీడియో క్వాలిటీ వచ్చేసరికి మ్యాక్సిమం 1080p 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ నుంచి మైక్రోఫోన్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మరి ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. యాంటీ ఫ్లిక్కర్ ఉంది. అండ్ వాల్యూమ్ కీ ఫీచర్ అంటే వాల్యూమ్ మనం బటన్ ప్రెస్ చేస్తే షట్టర్ బటన్ లాగా యూజ్ చేయొచ్చు అనుకుంటా. సో కొద్దిగా వెరైటీగా అయితే ఉంది. యూఐ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. కొత్త యూఐ కాబట్టి కొద్దిగా మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా మీకు అప్డేట్ అయితే చేస్తాను. మ్యాక్రో కెమెరా కూడా ఉంది. ఇక్కడ మంచి మ్యాక్రో షాట్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ లేదు. టాప్లో మనకి ఒక సర్కిల్ లాగా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ పోర్ట్రేట్ డెప్త్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డెప్త్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి AI కూడా ఉంది. AI కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు AI ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలని ఆఫ్ చేసుకోవచ్చు. ఇవి మనకి కెమెరాలో ఆప్షన్స్ అయితే. ఒకసారి కొన్ని ఫోటో శాంపుల్ చూపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రంట్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ కూడా ఏమీ స్కిప్ చేయలేదు. అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ మనకి బాగానే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం DRM ఇన్ఫో చూద్దాం. L1 సపోర్ట్ ఉందేమో.
L1 సపోర్ట్ అయితే లేదు, ఇక్కడ చూసి మనకి L3 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు హెచ్డీ క్వాలిటీలో అయితే చూడలేరు. ఒకసారి మనం ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం, యూట్యూబ్ వీడియో. సౌండ్ చూద్దాం ఎలా వస్తుందో స్పీకర్ నుంచి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ ఎల్సీడీ ప్యానల్ కాబట్టి మనకి డిస్ప్లే క్వాలిటీ బాగుంది. అండ్ స్పీకర్ కూడా బాటంలో సింగిల్ స్పీకర్ అయినా కానీ మనకి చాలా లౌడ్ అయితే వస్తుంది, చాలా క్లియర్ ఉంది స్పీకర్ అయితే. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. ఈ ఫోన్ నేను యూజ్ చేసిన కంప్లీట్గా ఒక రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను, కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది ఫోన్ అయితే. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బాగా నచ్చింది మనకి, ఎటువంటి బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అప్డేట్స్ కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది. చూద్దాం, గేమింగ్ ఇవన్నీ నేను చెక్ చేస్తాను, మొత్తం మళ్ళీ మీకు ఒక వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను. వీడియో అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత కామెంట్ అయితే చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.